తిరుమలలో నివాసం ఉంటున్న దాదాపు 800 మంది కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా వ్యాపార పరంగా ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని ప్రస్తుతం నెరవేర్చి తమకు న్యాయం చేశారని తిరుమల వైసీపీ నాయకులు శ్రీను యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చి కొనుగోలుదారుల వ్యాపార సంస్థలకు పేరు మార్పిడి చేసే అవకాశం కల్పించారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, తిరుపతి ఎమ్మెల్యేగా అభివృద్ధి సాధకుడు యువకుడు అయిన భూమన అభినయ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని ముఖ్యమంత్రికి బహుమానంగా అందజేస్తామని చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో శ్రీధర్, సురేష్, మాధవ్ రెడ్డి, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఒక వారం రోజుల పాటు మీ అందరి సహకారంతో తిరుమల తిరుపతి సమస్యలపైన, ముఖ్యంగా తిరుమలలో ఉండేటువంటి మా అందరి సమస్యలపైన వారం రోజుల పాటు టీటీడీ ఏడీ బిల్డింగ్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. తిరుమల వాసులందరం కూడా కలిపి ఆ రోజు మాకు చిన్న చిన్న సమస్యలు కొన్ని పెద్ద సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క సమస్య కూడా నెరవేర్చకుండా ఆ ధర్నాన్ని నిర్వీర్యం చేస్తూ కాలం సాగదీశారు. ఆ సమయంలో మాకు ఇచ్చినటువంటి మాట ప్రకారం దాదాపు ఒక 19 సమస్యలపైన మాకు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉండేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి రాబోయేది మన ప్రభుత్వమే, వాటన్నిటినీ మీ సమస్యలన్నింటినీ మేము తీరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు తిరుమల వాసులందరూ కూడా నమ్మి భూమన కుటుంబానికి తిరుమల నుంచి వచ్చేటువంటి 5 బూతుల్లో 16 ఓట్ల మెజారిటీ ఇవ్వడం జరిగింది 2019 ఎలక్షన్స్లో. దానిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఇవ్వని హామీలను కూడా చాలా వాటిని తిరుమల వాసులకి చేయడం జరిగింది. ఏదో ఒక పరిస్థితికి మంచి జరగాలనేసి 30 సంవత్సరాలుగా ప్రతి ఒక్క నాయకుల చుట్టూ కానీ అధికారుల చుట్టూ కానీ మేమందరం కూడా, మా పెద్దవాళ్ళందరూ కూడా తిరగడం జరిగింది. కానీ కాలక్రమేణా చేద్దాం అనేసి అందరూ చెప్పుకుంటూనే వచ్చారు. కానీ గత 5 సంవత్సరాల ముందు ఏడీ బిల్డింగ్ ముందర మేమందరూ కూడా రిలే నిరాహార దీక్ష చేసినప్పుడు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మాకు వారు వచ్చి మీ సమస్యలు నేను 1 గంట కాలంలో మీకు సమస్యలన్నీ కూడా తీరుస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఆయన ఇల్లు అయినా సరే, ఇల్లు కానీ, షాప్స్ కానీ, హాకర్స్ లైసెన్స్ కానీ 800 పైచిలకు మంది కుటుంబాలకు ఈరోజు ఆయన న్యాయం చేశారు. ఆ కుటుంబాలన్నీ కూడా చాలా తృప్తిగా 4000 నోట్లో వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయనకి కృతజ్ఞతాభావంతో చాలా హ్యాపీగా ఉన్నారు.